పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, ఒకటో రెండో పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చిరు ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్నైతే కబ్జాలపూర్ అని పెట్టేసిరు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నేను అక్కడెక్కడ ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందని. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయింది. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో ఒకటో రెండో సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్లలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే, మీరు మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి, పోవాలి. అందరు పేద ప్రజలే, డిపెండెంట్గా ఉన్నటువంటి ప్రజలు అర్బన్ అయిపోయారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయారు. ఇంకా ఘోరం అవుతుంది మీ పరిస్థితి. మౌలిక వసతుల కోసం మాత్రం పోరాటం చేద్దాం. జాగృతి మీ పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట కూడా గవర్నమెంట్ పాఠశాలల కోసం, గవర్నమెంట్ కళాశాలల కోసం ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లలో గుంతలు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ జవహర్ నగర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ మొత్తం 300 ఎకరాలలో వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కటి కూడా పట్టా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస భద్రత, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయనకి ఇవన్నీ తెలుసు ప్రాబ్లమ్స్. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆయన గనక ఈ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మేడ్చల్ జిల్లాను పట్టించుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదు. అన్ని సమస్యలు తెలిసి దగ్గరుండి తెలిసిన అతను. అదేవిధంగా రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు. కానీ ఎన్నో పనులు సెంట్రల్ నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం కానీ, రావడం పోవడం కానీ జరుగుతలేదని ప్రజలు చెప్పిండ్రు. దయచేసి దాన్ని మార్చుకొని ప్రజల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే,
ఈ జనం బాట కార్యక్రమంలో సమస్యల్ని చూస్తున్నాం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, ఫాలో అప్ చేసుకుంటాం. మళ్ళీ మేడ్చల్లో మా కమిటీని పెద్ద ఎత్తున వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి ప్రజల సమస్యలు కొంత పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.